ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు నన్ను బలపరచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం సన్నిధించమని వేసిన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 114వ అధ్యాయం. కీర్తనలు 114వ అధ్యాయం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాషల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనను పరిశుద్ధ ఆలయమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూసి పారిపోయిన, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొటేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసెను. సముద్రము నీవు పారిపోవుటకు నీకే తటస్థించినది, యోర్దాను నువ్వే వెనుకకు మళ్ళుటకు నీకేమీ తటస్థించును. కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని అనుకోము. ఆయన బండలను నీటి గుంటలుగాను, చెక్కుముకి రాతి బండలను నీటి ఊటలుగాను చేయువాడు. 115 కూడా చదువు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని అని అన్యజనులందరూ చెప్పుకొందురు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తమకిష్టం వచ్చినట్లు సమస్తం ఆయన చేయుచున్నాడు. వీరి విగ్రహములు వెండి బంగారము, అవి మనుషులను చేతి పనులను, వాటికి నోటిలో నుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారిని సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారి సహాయము, వారికి కేడము. యెహోవాను భయభక్తులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా నామమును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆయన ఆశీర్వదించబడిన వారు. ఆకాశము యెహోవా వశము, భూమిని ఆయన మరలకిచ్చుచున్నాడు. మృతులను మౌన స్థితిలో నుండి దిగిపోదు వారు యెహోవాను స్తుతించుడి. మేమైతే అది మేల్కొని నిత్యము యెహోవా స్తుతించేదము, యెహోవాను స్తుతించేదము. దేవుడు చక్కగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మరి జీవితంలో అన్య దేవతల గురించి దేవుడు ఏ విధంగా మాట్లాడుతుందంటే 4 నుంచి 3 వచనం,
15 చూస్తే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్టు సమస్త ఆయన చేయుచున్నాడు. మరి అన్ని దేవతల గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారమైనవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన, చేతులుండి ముట్టుకునవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఈ లోకంలో పూజించే విగ్రహాలు మరి నిజమే, వాళ్ళు ప్రతిమ ఒక దేవతను ఎలా చేసుకుంటారు, మంచిగా అలంకరించుకుంటారు, వాళ్ళు అలా పూజిస్తారు. అమ్మవారు ఎంత బాగుండు, రాముల వారు ఎంత బాగుండు. వారు చేసిన విగ్రహాలు వారి ఉంటి వారినట్టు వాళ్ళ అలంకరించుకుంటారు, ఇలా దేవుడికి చేసుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నారు, అవి మనుషుల చేతి పనులు. వాటి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, మరి పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారు వాటి యందు నమ్మిక ఉంచేవారు వారందరూ వారి వంటి వారినట. ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఈ వాక్యము దైవజనులు అనేకులు ఉపయోగించి మాట్లాడుతూ ఉంటారు. వారిలాగానే వారు పూజించేవారు కూడా వారిలాగానే ఉంటారని దేవుని వాక్యంలో చెప్పబడుకుంటూ వస్తున్నాడు. మన జీవితంలో జీవం గల దేవుని ఎరిగి ఉన్నాం. మరి ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, దేవుడే వాక్యమైన రీతిగా దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన స్వరం వింటూ ఉంటాడు. దైవజనుడు చెప్పే మాట ఆయన స్వరం మనకు వినపడుతూ ఉంటారు. బైబిల్ చదివినప్పుడు కూడా దేవుని స్వరము అలా వణికిలో ఉంటూ ఉంటుంది. నా హృదయంలోని మచ్చ డాగులు కడిగి వేయినాయన అన్నప్పుడు మన హృదయం ఆయనకు అప్పగింపినప్పుడు మన హృదయంలోని మచ్చ డాగులు కడగబడతాయి. ఆయన స్వరం వినగలుగుతాం. ఆయన నమ్మదగిన దేవుడు. మరి దేవుడు మరి పాదములుండి నడువు, గొంతుకతో మాట్లాడు, వాటిని చేయవారు వాటి వారిని నమ్మికించేవారు వారి అందరూ వాటి వంటి వారు. ఈ లోకంలో పూజించి విగ్రహాలు పూజించి చేసేవారందరూ వారిలాగానే ఉంటారు. అందుకే వారి ముఖాలు, దేవుని నమ్ముకున్న వారి ముఖాలు మనం అబ్జర్వ్ చేస్తే వారు ఎంతో చీకటిగా ఎంతో ప్రేమించే విధంగా ఉంటారు. మన దేవుడు వెలుగు సంబంధిగా తేజోమయమైన వెలుగులో మనల్ని నిర్మించాడు. ఆయన తేజోవంతుడు. మరి అంతేకాదు, పిల్లలేమి పెద్దలేమి తన భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించాడు. చూస్తావా, దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడానికి పిలిచాడు, కానీ మరి బీదవాళ్ళుగా ఉండటానికి పిలవలేదు. మరి ఇప్పుడు ఎక్కడ చూసిన గుంగడి అక్కడే ఉండాలని అట్లా ఉంచలేదు. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించడానికి పిలిచాడు. ఒకప్పుడు నేను పుట్టింది గుడిసెలు. అప్పుడు అందరికీ గుడిసెలు ఇల్లంటే చాలా, ఎక్కడ చూసినా గుడిసెలే ఉన్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్ పూడి గుడిసెలు ఉన్నాయి ప్రేమించి పెంకలిళ్ళు కట్టించింది. పెంకలిళ్ళు అప్పుడు ఎంతో విలువ గలది. ఆ తర్వాత పెంకలు సరువు సరుకునిక స్లాబ్ గవర్నమెంట్ అలా చేసుకుంటూ వచ్చింది. మరి దేవుడు ఎవరిని అట్లనే వచ్చాడు, ఆశీర్వదిస్తాడు. మరి పిల్లలు ఆయన నెరిగిన వారిని ఆశీర్వదించుకుంటూ వస్తారనే వాక్యం. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించడానికి పిలిచారు, కానీ మనల్ని అట్లనే ఉండాలని పిలవలేదు. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చెంత మీరు ఆశ్రయింపబడుదురు. ఆకాశం యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నారు. మృతులు మౌన స్థితిలోనే దిగిపోదురు, యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవా
యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించదు. మృతులు అంటే ఈ లోకంలో దేవుని ఎరుగని చీకట్లో బ్రతుకుతున్నవారు, మరి మూగ విగ్రహాలను పూజించే వారందరి మృతులుగా సంబంధించాడు. చూసావా దేవుడు, మృతులు మౌన స్థితిలోనే దిగిపోదురు, యెహోవాను స్తుతించము. మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించడం. మన జీవితంలో దేవుని ఎరిగిన కాటి నుంచి ఆయన స్తుతించే బదులు ఉన్నాం. ఎన్నో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆయన ఎరగంగానే అలానే ఉంటామా? ఉండలేము. కానీ మానవులకి సంభవించే మనకు కూడా సంభవిస్తూ ఉంటే వాటన్నిటి నుండి మనకి విడుదల చేస్తాడు. కష్టం నుండి, బాధల నుండి, వేదన నుండి, శోధన నుండి మనల్ని విడుదల చేస్తాడు. ఆయన నమ్మదైన దేవుడు, మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆపదలో కాపాడే దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు, మనకేమి కావాలో ఆయన తీర్చే దేవుడు. మనుషులు పై రూపాన్ని చూసి వారి డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అదే అంటుంటారు, మనకి నచ్చినట్టుగా మన తలరాతలు మనమే రాసుకోవచ్చు అని అంటారు. మన జీవితాలు మనం రాసుకునేది కాదు. మనకంటూ జీవితం ఇచ్చిన తండ్రికి ఆయన కప్పచెప్తే ఆయన మన జీవితాన్ని ఆయన ఉద్దేశంలో పరిపూర్ణం చేస్తుంటారు. మనం ఊహించని కార్యాలు చేస్తుంటారు. నమ్మదగిన దేవుడు, ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. కానీ మనం ఆలోచించిన రీతిగా, మనం చేసుకునే రీతిగా ఒక ఇల్లు కట్టుకోవాలి, 50 లక్షలు ఉన్నాయి అనుకున్నాం. మనం ఏం చేస్తుంటారు? సామాన్యంగా 50 లక్షల అమౌంట్తో నేను ఇల్లు కట్టాలనుకున్నాను, నాకు నచ్చినట్టు ఈ ఇల్లు ప్లానింగ్ చేసుకుంటాను. బిల్డింగ్ ప్లానింగ్ చేసేటోళ్ళని ఇంజనీరింగ్ పిలిపించుకుంటాడు. అన్నీ ప్లానింగ్ చేసుకుంటా తనకు నచ్చినట్టుగా కట్టుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు ఆయన ఉద్దేశంలో మనం నిర్మించాడు, ఆయన చిత్తంలో మనం నిర్మించుకున్నాడు. ఒకరిని భూమి మీద కొందరు సౌందర్యంగా అందంగా ఉంటారు, కొందరు మరి కర్రీగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు పొడుగుగా ఉంటారు. సో ఆయన దైవ నిర్ణయం. తల్లిదండ్రులకున్న అందం బట్టి పిల్లలు కూడా అందంగా ఉంటారు. కొందరు తల్లి తెల్లగా ఉంటే, తండ్రి నల్లగా ఉంటే, ఒకరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు. సో అలా ఉంటారు. తల్లిదండ్రులను బట్టి పిల్లలు వారికి ఉన్న కలర్ని బట్టి వస్తూ ఉంటారు. అది దేవుని సృష్టి, అది తల్లిదండ్రులకు ఇచ్చిన జీన్స్ ప్రభావం. కానీ ఆయన మనల్ని నిర్మించాడు. మనం మట్టి వంటి వారము. మరి ఆయన నిర్మాణము, ఆయన సృష్టి గొప్పదై ఉన్నది. కానీ మన భవిష్యత్తు ఎలా ఉండాలో ఆయన ఉద్దేశమే ఉన్నది. మనం ఒకటి అనుకుంటాము, ఒకటి జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. ఊహించలేని కార్యాలు ఆయన చేస్తూ ఉంటారు. ఆయన ఉద్దేశం గొప్పదై ఉంటాయి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అందుకే ఆయనని మనం అప్పచెప్పుకుంటే ఆయన మన కార్యములు చేసేవాడు అంటాడు. మా సపోజ్ మన ఇంట్లో జాబుల కోసం కనిపెడుతున్నాను, గ్రూప్ వన్ కోసం నేను టీపీసీ కోసం ఆయన ఉద్దేశం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు గెస్ట్ ఆఫీసర్ కావాలనుకున్నాను. ఎన్ని సంవత్సరాలకి నేను ప్రిపరేషన్, మరి నా స్టడీ అయిపోయినది. గ్రూప్ వన్ మా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలండి, వాళ్ళు జాబులు ఎత్తలేదు, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో అది కొందరికి వివేచన జ్ఞానం ఉంటుంది, ప్రభుత్వాలకి ఆలోచించే జ్ఞానం. ప్రజలకు ఏం కాకుండా చేస్తే వాళ్ళు నిలబడతారు. మళ్ళీ చేసే అధికార ప్రజలు ఓటుతేత ఎన్నిక చేస్తారు. కానీ ఏం చేస్తుంటారు? ఇక నా అధికారం వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు చేస్తారంట. ఆ సీట్లో కూర్చోబెట్టిండు ప్రజలు. నువ్వు అలా చేస్తే వాళ్ళని ఏ ఓటుతో నేను నిలబెట్టారో ఆ ఓటుతోనే నిన్ను దించేస్తారు. అది వారికి ఉన్నది అధికారం. ప్రజల చేత ప్రజాస్వామ్యం అని పిలువబడిందంటే ప్రజల చేత ప్రజలతో ఎన్నిక చేయబడిన దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. చిన్నప్పుడు సోషల్ స్టడీ చేసేటప్పుడు మాకు చెప్పేది సార్, సోషల్ సబ్జెక్ట్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉండకపోయేది, ఆ సార్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉండకపోయేది. సో ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చదవాలి, చదవకుంటే ఫెయిల్ అవుతుంది. కొన్ని సబ్జెక్టులు మనకు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ చదవాలి.
ఎందుకోసం మనం మార్క్స్ స్కోర్ చేసుకోవాలి, చదువుకోవాలి. అప్పుడే మనం మంచిగా నేను ఆ టైంలో ఏం చేశాను, నాకు ఆ సార్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండకపోయేది. ఆయన చెప్తే క్లాస్లో ఒక చాప్టర్ కంప్లీట్ కావాలనుకుంటే ఆయన 2 పీరియడ్లు ఎంత సమయం తీసుకునేది. లంచ్ టైం అయినా కథ అది చాప్టర్ క్లోజ్ చేసిపోయేది. మాకు విని బోరు కట్టేది. ఎవరు ఏం చేసేది క్లాసుల్లో ఆయన చూడకపోయేది, రాసుకుంటూ పోతూ ఉండేది. అలా మాకు ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయేది. ఎవరైనా సోషల్ ఫెయిల్ అయిందంటే నవ్వేది, కానీ నేను సోషల్ సబ్జెక్ట్ ఒక్కటే పోయింది. నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చదవలేదు, దాని గురించి అవగాహన లేదు. అందుకోసం నేను ఫెయిల్ అయ్యి 10th క్లాస్. మనం ఏం చేస్తూ ఉంటాం, మన ఇంట్రెస్ట్ని బట్టి ముందుకు వెళ్తుంటాం. ఈ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ అని ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాం. ఇంట్రెస్ట్ లేనిదే మీదుగా చదువుతూ వదిలేస్తాం. మన జీవితం ఆయన చేతిలో ఉన్నది. మనం నిలబెట్టేవాడు, ప్రతి సబ్జెక్ట్లో జ్ఞానం ఇచ్చేవాడు. మరి జాబ్ కోసం సిద్ధపడుతున్నాం కాబట్టి అది ఇంట్రెస్ట్ లేకుండా, అర్థం కాకుండా దేవుని కాడ విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు సహాయపడతాడు. ఆ జ్ఞానం, ఇంట్రెస్ట్, ఏకాగ్రత. ఆయన నమ్మదైన దేవుడు, మనం నిలబెట్టడానికి నిలిచి ఉన్నాడు. ఈ రోజులలో జాబ్ కొట్టాలంటే మామూలు ఆషామాష కాదు, ఎంతో కష్టపడుతూనే అది వస్తుంది. అందుకోసం ఇంట్రెస్ట్, శ్రద్ధ, ఏకాగ్రతతో చదవాలి. దేవుడు నిలబెట్టేవాడు. ఆయనను ఆశ్రయిస్తే మన బుద్ధి, జ్ఞానం, వివేక హృదయాన్ని ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. యేసయ్య, ఈ మా వెనుకల్లో నీ వాక్యము ఉంచినందుకు వందనాలు ప్రభా. మరి నాయన సత్యమైన మాటలు మా వెనుకల్లో ఉంచావు. మరి అన్య దేవతలను పూజించేవారు ఎలా ఉంటారో తెలియపరిచావు నా యేసయ్య. మరి కన్నుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, మరి నాయన మరి నా కాళ్ళుండి నడవలేవు అని మరి దైవజనుడు వాక్యంలో సెలవు రీతిగా ప్రభా, వారు పూజించేవారు వారి వంటి వారే నేను వాక్యంలో సెలవించింది దేవా. వారు చేసుకున్న వారు అలంకరించుకున్నవారు వారిలాగానే ఉంటారని సెలవించబడింది. అయ్యా, నిన్ను మేము సృష్టించగలమా దేవా? నువ్వు మమ్మల్ని సృష్టించిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, తేజమైనవి వెలుగులో ప్రకాశించే దేవుడు ప్రభా. నువ్వు పరలోకంలో పరిశుద్ధులను నిత్యం పొగడబడుతున్న తండ్రి నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా అక్కరలు తీర్చే దేవుడు, మా స్థితిగతులు, మా ఆలోచనలు ఎరిగిన దేవుడు ప్రభా. నాయన, మా భవిష్యత్తు ప్రయాణం నువ్వు నిర్ణయం ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు. ముఖ్యంగా జాబ్ కోసం సిద్ధపడుతున్నాం ప్రభా. సమయానుకూలంగా చదువుకున్నట్టుకు వాతావరణం కల్పించండి. దుష్టుడు, అపవాది కుతంత్రాలు అయిపోవచ్చండి ప్రభా. 9 అప్లికేషన్ ఫామ్లు అప్లై చేయట్లో కృప దయచేయండి. ఇంకా కావాల్సినవి ఏమైనా బుక్స్ ఉంటే అవి పొందుటకు అంతేకాదు ప్రభా, చదువుకునే వాతావరణం కల్పించండి. నిశ్చితమైతే ఆన్లైన్ క్లాస్ తనకి అప్లై చేయుటకు నాకు సహాయపడండి ప్రభా. ఆన్లైన్ క్లాసులు తను వినిపించి చదివించే కృపను దయచేయండి. మాకు చదువుకునే వాతావరణాన్ని కల్పించండి ప్రభా. కోచింగ్కి వెళ్తే వెళ్ళి ఖర్చు పెట్టాల్సినది మేమంతా పెట్టలేము, మాకు ఆ సామర్థ్యం లేదు నాయన. దేవుడుగా ఇంట్లో ఉండి చదువుకోవాలనుకుంటున్నాను. మమ్మల్ని నీ దీవెనలతో వర్ధిల్ల చేయండి. మా భవిష్యత్తు నిర్ణయం ఏర్పాటు చేయండి. నూతన సంవత్సర వాగ్దానం మాకు క్రియలు తీర్చండి ప్రభా. క్రిస్మస్ ఇంటికి ఇల్లు పవిత్రపరచుకున్నట్లు ఇంటికున్న అక్కరలన్నీ తీర్చబడటకు నీ మహిమను దయచేయండి. ఇంట్లో స్థుతి కలిగి ఉంటే కూడా దయచేయండి. మా రక్ష సంబంధులు ఇంటికి పిలిపించిన ప్రవరచుటకు కృప దయచేయండి ప్రభా. నాయన, జ్ఞాపకం చేసుకోండి. గృహంలో సంతోషాలు నింపండి. మ్యారేజ్ విషయంలో కూడా మార్గం సరళపరచండి. నీ చిత్తమేమి మా ఇల్లు జరిగించండి ప్రభా. అద్భుతమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇక సాధ్యమైనది ఏదైనా ఉన్నదా, సమస్య సాధ్యమని యథార్థంగా ఒప్పుకుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రపోజల్ విషయంలో నీ చిత్తం బయలుపరచండి, మార్గం సరళపరచండి. తను పంపిన గిఫ్ట్స్ తీసుకోవాలంటే మనీ కావాలి ప్రభా, సమకూర్చండి, సహాయపడండి. మనీ ఎక్స్చేంజ్ విషయంలో కూడా మార్గం సరళపరచండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా.
అయా అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తూ నీ చిత్తం మీ మాయలో జరిగించమని కోరుకుంటూ తమని భవిష్యత్తు విషయంలో నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించండి. జాబ్ నిర్ణయం ఏర్పాటు చేయండి ప్రభా. మా తండ్రులను మమ్మల్ని విమర్శించి హేళన చేసినప్పటికీ వారికి చేదుగా మేము ఉండకుండా సహాయపడండి ప్రభా. భవిష్యత్తు నిర్ణయం ఏర్పాటు చేయండి. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అన్నావు ప్రభా. ఆ భాగ్యంలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. చదువు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత చదివి జాబ్ కొట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. చదువుకునే వాతావరణం మా గృహంలో కల్పించండి. అంధకార శక్తులు నజరేయుని యేసు నామములో బంధిస్తూ అయా మా ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించి కంచి వేయమని సాతాను తలను చితక దొక్కమని అయా నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఈ సంవత్సరం అంతే నువ్వు కాపాడి నడిపించినందుకు స్తుతిస్తూ చిన్న కుటుంబాన్ని రక్షించండి. వారికున్న అక్కరలన్నీ నీ మహిమాశంలో తెచ్చండి. పిల్లల భవిష్యత్తుని కృపలో జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యం కృప దయచేయండి. దేవ బిడ్డల కృపలో భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాను. తన కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ నిరంజన ఫ్యామిలీని బిడ్డల్ని తొట్టిల్లకుండా నీ కాపుదల భద్రతలో ఉంచండి. వారి అక్కరలు తీర్చండి. జవాబు విషయంలో నీ చిత్తమే వారి ఉంచమని కోరుకుంటూ అయా సహాయపడండి ప్రభా. బిడ్డని కృపగల హస్తముల కప్పజెప్పుకుంటూ మమ్మల్ని ప్రేమించినందుకు స్తుతిస్తూ అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్తున్నాను. సౌజీ భవిష్యత్తు విషయంలో బిడ్డలకు కావాల్సిన అక్కరలు తీర్చండి. అయ్యా వారికి కావాల్సిన దయచేసినందుకు స్తుతిస్తున్నాను. దేవా వారికి నీ మహిమాశలు ప్రతి అక్కరలు తీర్చండి. మేము కూడా సత్తుపల్లి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి ప్రభా. నీ చిత్తం బయలుపరచండి. ఎప్పుడు వెళ్ళాలో మార్గం సరళపరచండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో అంకులకు చెప్పి అంకురు ద్వారా ఇంటికి నడిపించబడేటకైనా మార్గం సరళపరచండి ప్రభా. సౌజ మనీ అరేంజ్ చేయటకు వారి అడుగుటకు వారికి మంచి మనసుని ఇవ్వండి ప్రభా. నమ్మిక విశ్వాసం ఉంచండి ప్రభా. కనుక హెల్ప్ చేయడానికి నేను సహాయపడండి. ఇలా మా అక్కర్లు తెచ్చండి. మా ఫ్యామిలీ కూడా చెప్పుటకు నమ్మి విశ్వసించే కృపను దయచేయండి. దూర ప్రాంతంలో జాబ్ చేస్తున్నాను. తన క్షేమంగా ఉంచండి. తన బేబీ విషయంలో ప్రభా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని విషయాలు ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతి. సంఘం నాకటికి వెళ్ళి మందిరానికి వాక్యాలు మిగతా రాపించాలి. ఆ విషయంలో కూడా సహాయపడమని ప్రార్థిస్తున్నాను. దేవా మందిర అక్కరలన్నీ తీర్చండి ప్రభా. ఎక్స్చేంజ్ పైన స్లాబ్ కింద మరి పార్కింగ్ ప్లేస్ అవి దేవా వారు తీసుకోవాలనుకుంటున్నారు ప్రభా. ఎవరిని వాడుకుంటున్నావో నీ చిత్తం ఏమేంటిదో ప్రభా బయలుపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు చూపిన కనికరాన్ని బట్టి స్తుతిస్తూ మందిర అక్కరలు తీర్చుకొని ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామం అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయండి. సిల్వ రక్తమే చేయండి. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగునుగాక.